జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే కోరుకుంటున్నారు ఆ! ప్రతిపక్ష హోదా గురించి. ఇప్పుడు ఆ ప్రతిపక్ష హోదా ఇస్తే తప్పేంటి? ఇప్పుడదేమన్నా ఇప్పుడు తిరుపతి లడ్డు అనుకోండి. ఆ! నేను ఇప్పుడు కొనుక్కొస్తా. ఆ! ఎన్ని మ మ 11 లడ్లున్నాయి కాబట్టి ఇంకొక 7, ఆ! 18 కొని ఇచ్చేస్తాం. ఓకే. అది కాదండి. ఓకే. అంబేద్కర్ భారత రాజ్యాంగం, హ్మ్. న్యాయ నిపుణులు, రాజ్యాంగం దీనికి సంబంధించి కొన్ని నిర్ణయాలున్నాయండి. ఓకే. ఇప్పుడు హిందూ హిందూ పర్సెంటేజ్ బేస్ మీద. పర్సెంటేజ్ ఇది. బేస్ మీద. ఓకే. ఇది ముస్లిమ్స్ ఇలా ఉండాలి. క్రిస్టియన్స్ ఇలా ఉండాలి. అలాగా పెట్టే కదండీ! ఇప్పుడు అందరం ప్రజలే. భారతదేశ ప్రజలే మొత్తం హ్మ్. అందరూ. హ్మ్. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కేటగిరీ. ఇక్కడికొచ్చేటప్పటికి అసెంబ్లీలో ఒక మామూలుగా ఇప్పుడు 175 స్థానాలు అనుకుందాం డివైడ్ అయ్యాక. 175 స్థానాల్లో 1/3 మెజారిటీ ఎంత మనకి రావాలంటే ఓ 18, ఓ 18 వస్తే చాలండి. ఆ 18 తక్కువైతే ఏం చేయాలంటే దానికి ఒక కాజ్ ఉందండి దానికి. ఆ 18 తక్కువ 11, 10 వచ్చినాయనుకోండి వచ్చి యూ షుడ్ అటెండ్ ఇన్ అసెంబ్లీ. రాజ్యాంగంలో హ్మ్. రాయకపోయినా హ్మ్. మీకు అది ఏ కోర్టు, సుప్రీం కోర్ట్ కూడా ఇవ్వదండి. మీకు ఈ 5 ఏళ్ళు లేదు. ఓకే. ప్రతిపక్ష హోదా లేదు. మీరు లేదు మేమొచ్చి కూర్చుంటాం. మమ్మల్ని 11 మంది మేము 11 నియోజకవర్గాల్లో మేము గెలిచాం. 11 నియోజకవర్గాల్లో కూటమన్నా ఎవరిని లెక్క చేయలేదు. మాకే ఏశారు ఓట్లు. కాబట్టి ఆ ప్రజలకి మేము బాధ్యులం. హ్మ్. అని ఆ ప్రజలకి ఈళ్ళు బాధ్యులండి. రైట్. రైట్. ఇప్పుడు పులివెందుల నుంచి ఆయన గెలిచేటప్పుడు ఆ ప్రజలకి ఆయన బాధ్యుడు. అవును. అవును. ఆ ప్రజలకి మనం సమాధానం చెప్పాలి. ఆ 11 నియోజకవర్గాల్లో ఎళ్లి కూర్చొని, అయ్యా ఇలాగా మరి మీరు తల్లి వందనం అన్నారు. మేము పెడితే శ్రీలంక అన్నారు. మీరు పెడితే ఏమంటారు? అది ఇది అనంటే దాని మీద అడగండి. ఎక్కడైతే పథకాలు అందట్లేదో దాని మీద అడగండి. ఇంకోటి దాని మీద రోడ్లు బాగున్నాయి దాని మీద అడగండి. అలాగా రాజధాని ఇంత ఫండ్ తెచ్చారు కదా! ఇవన్నీ ఎలా డిస్ట్రిబ్యూట్ చేశారు? దాని మీద అడగండి. పారదర్శకంగా మాట్లాడండి. రైట్. ఏదో లేనిపోని సెటైర్‌లేసి మాట్లాడి, ఏదో నాకు తలపాగా లేదు గానీ, తలపాగా ఉంటే నేను మొత్తం చూసేసేవాడిని అనంటే, ఇప్పుడు అక్కడ దానికి సంఖ్యాబలం లేకపోతే తలపాగా చుట్టరండి. ఓకే. సంఖ్యాబలం ఉంటే ఆటోమేటిక్‌గా తలపాగా చుట్టేసి హుజూర్ అంటారండి అది. అది ఎందుకని మరి చంద్రబాబు నాయుడు గారు ఉన్నతమైన వ్యక్తి కాబట్టి, పాపం ప్రమాణ స్వీకారం అప్పుడు కూడా హి ఈజ్ ఎక్స్ సీఎం. కాబట్టి ప్రతిపక్ష హోదా లేదు. కానీ కూడా ఆయన్ని మెయిన్ ఇదిలోనే ఆయన కాన్వాయ్ అంతా అలౌ చేశారు. ఆయన్ని ఫస్టే ప్రమాణ స్వీకారం చేయించారు, పంపించారు. ఎక్కడో ఎనకాల ఉండే పేరుని ముందుకు తీసుకొచ్చారు. అవును. అదండి విలువలో ఉన్న రాజకీయం అంటే, హుందా రాజకీయం అంటే దట్ ఈజ్ కూటమి ప్రభుత్వం. ఓకే. ఇక అది ఇంక మనం ఇంక దాని మీదే బేస్ చేసి నాకు ఇలా ఇవ్వాలండి, నాకు ఎలా ఇవ్వాలండి అని గొడవ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఉండి మీరు ఫైట్ చేయండి. హ్మ్. అసెంబ్లీ టైం వేస్ట్ చేయకుండా, ప్రజాధనం వేస్ట్ చేయకుండా మీరొచ్చి ఫైట్ చేయండి. హ్మ్. ఫైట్ చేస్తున్నప్పుడు అసెంబ్లీలో డబ్బులు తీసుకుంటున్నారుగా. సో, మొన్న కూడా డిస్‌క్వాలిఫికేషన్ అవ్వటం వల్ల వచ్చారా అనుకోవాలా? దానివల్ల వచ్చారు గానీ అది పెద్ద కౌంట్‌లోకి లేదంట కౌంట్‌లో అది. లేదు. ఆ! గవర్నర్ ప్రసంగంలో వీళ్ళు సంతకాలు పెడితే అది కుదరదంట అది. ఓకే. ఓకే. ఇప్పుడు ఆయన చంద్రబాబు గారు అన్నారు 11 నిమిషాలు కూడా లేరయ్యా ఈళ్ళొచ్చి. హ్మ్. అంటే ఇప్పుడు మనం అసెంబ్లీ జీతం ఇస్తుంది. మీ నియోజకవర్గానికి నిధులు కావాలండి. మేము ఉన్నాం. మేము 10+1 ఉన్నాం. మాకివ్వండి. మళ్ళీ 11 అంటే అదొక ఏడుపు మళ్ళీ. హ్మ్. 10+1 ఉన్నాం మాకివ్వండి. మేము మా నియోజకవర్గంలో పులివెందులలో రోడ్లేసుకోవాలి. పులివెందులలో వాటర్ సప్లై కావాలి. డబ్బులివ్వండి సార్. అయ్యా అంటే ఆ రఘురామకృష్ణరాజు గారు, అయ్యన్న పాత్రుడు గారు ఎవరో ఏదో నీకు సమయం ఇస్తాం కూర్చోండి ఒక నిమిషం. సార్ సీఎం గారు మీరు మాట్లాడండి. అనంటే ఎక్కడ రఘురామకృష్ణరాజు గారు మాట్లాడతారో, ఎక్కడ అయ్యన్న పాత్రుడు గారు మాట్లాడతారో నామోషి. ఓకే. మామూలుగా మరి ఇప్పుడు ఒకటే సార్ ఒకటి. హ్మ్. హ్మ్. ఈ జెరాక్స్ కాపీ కర్మ సిద్ధాంతం. అంతేనా? ఓకే. ఇప్పుడు అప్పుడు మనం మాట్లాడాం మరి. హ్మ్. ఇప్పుడు ఈళ్ళేం మాట్లాడట్లా. ఆ సీటు మాట్లాడిస్తది స్పీకర్ సీటు. ఇలాగ దుర్మార్గం జరుగుతుంది. ఒక నిమిషం మీరు కూర్చోండి, మీరు మాట్లాడండి. నాకు నిజంగా ఇయన్నీ చూసాక మనం గూడా ఎమ్మెల్యే అయ్యి స్పీకర్ అయితే బావుండు. నువ్వు కూర్చోవయ్యా! నువ్వు కూర్చో. ఏం మాట్లాడుతున్నావు నువ్వు కూర్చో నువ్వు కూర్చో. మేము చెప్తాం కదా! కూర్చో నువ్వు ఓ అని మాట్లాడతావు. మీరు మాట్లాడదు. దానికి ఓపిక కావాలి. అదేలెండి. ఆ! అదే అలాంటిది ఏదన్నా భవిష్యత్తులో వస్తే అలాంటిది పవన్ కళ్యాణ్ గారిని అడిగి ఒక ఎమ్మెల్యేగా నాకు టికెట్ ఇవ్వండి. నేను గెలిచి స్పీకర్ స్థానాన్ని అధిరోహిస్తాను. కూర్చొని అందరిని విలువలతో కూడిన ఇప్పుడు అధికార పార్టీ అయినా సరే మేము ఖండిస్తాం. అదేలెండి. హ్మ్.
మీరు ఉండండి సార్, మీరు మాట్లాడే తప్పు. మీరు మాట్లాడండి సార్, మీరు మాట్లాడండి అని మనం మాట్లాడొచ్చు. వాళ్ళు తప్పు అంటే నువ్వు కూర్చోవయ్యా నువ్వు. నీ సంగతంతా మాకు తెలుసు కూర్చో నువ్వు. హ్మ్. మీరు మాట్లాడండి సార్ అని ఇవన్నీ మ మనం స్టెబిలిటీగా ఉంటాం కాబట్టి అంటే ఈయన రాకపోవడానికి రీజను అయ్యన్న పాత్రుడు గారు, త్రిబుల్ ఆర్ గారా? అంతేనండి. అంతేనా? పాపం ఆయన ఆ! మహానుభావుడు. ఆ! ఆ నియోజకవర్గంలో ఉండి నియోజకవర్గంలో 2 రోజులు ఉన్నాం మేము. హ్మ్. హ్మ్. 2 రోజులు ప్రచారం చేసినప్పుడు రఘురామకృష్ణరాజు గారిని ఎంత టార్చర్ పెట్టారు, ఎంత కొట్టారు అని ఆయన చెప్పేవాడు మాకు అవును. ప్రచారానికి వెళ్ళేటప్పుడు. రైట్. ఆ! కళ్ళంట నీళ్ళు గుండెల మీద కూర్చొని ఆయన్ని అవును. చంపేయడానికి చూశారు. ఇంకా అదృష్టం బాగుండి ఆయన స్పీకర్ స్థాయికి డిప్యూటీ స్పీకర్‌గా రావాలని రాసుంది. అవును. లేకపోతే ఆయన చంపేసి దండేసి దండం పెట్టేస్తారు. ఆ! ఇప్పుడు మాకు కాకినాడ ఆ పక్క రావుగోపాలరావు గారు అంటారండి. ఈడేటి మనకన్నా ఎక్కువ మాట్లాడుతున్నాడు. ఈడికి దండేసి బుట్టభోజనం పెట్టేయాలంటారు. అలాగా దండేసి బుట్టభోజనం ఏంటండి బాబు అన్నాను. అంటే చచ్చిపోయినోడికి దండేస్తారు. బుట్టభోజనం తెప్పించి అందరికి పంచుతారండి. అదే. అలాగా మరి ఆయనతోటి ఉన్నాం కాబట్టి ఆయన చాలా మంచివాడు. అలాగే అయ్యన్న పాత్రుడు. ఆయన కూడా చాలా మంచోడండి. ఆ! చాలా మంచి వ్యక్తి. మొన్న కూడా కనపడి "ఏవండీ పృథ్వీరాజు గారు ఏదన్నా కాంట్రాక్టులు చేసుకోండి. ఏదన్నా డబ్బులు కట్టి ఏదన్నా ఆ డబ్బులుంటే ఇంక మీ దాకా ఎందుకు వస్తామండి మేము కాంట్రాక్టుల దాకా. ఏదో మీరందరూ ఉన్నారు. రాష్ట్ర స్పీకరు నాకు బ్రహ్మాండంగా మా అన్నయ్య లాంటోడు. స్పీకర్ డిప్యూటీ స్పీకరు మా అన్నయ్య లాంటోడు అని చెప్పుకుంటాం సార్ అది. ఓకే. ఎవరికుంటదండి అదృష్టం.